హోండా సిటీ వెహికల్ సార్ మన దగ్గర వచ్చేసి అరౌండ్ 7-8 కార్స్ అయితే ప్రజెంట్ లైవ్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇవంతా కూడా మొత్తం అన్ని హోండా సిటీ వెహికల్స్. ఈవెన్ 2019-20 మోడల్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. ఇక్కడ చూసుకుంటే ఈ తక్కువ బడ్జెట్లో అంటే హోండా సిటీలో తక్కువ బడ్జెట్లో వచ్చేసి మనకి దగ్గర 2013 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్ ప్రజెంట్. 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VMT వేరియంట్ అండి. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది చూసుకుంటే మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా ఇందులో మనకు ప్రైస్ వచ్చేసి 3,90,000 వరకు కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రజెంట్ అయితే 4,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడి మన కండిషన్ చూసుకొని కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 3,90,000 బడ్జెట్ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. టొయోటా ఇథియోస్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు ఇథియోస్ సెడాన్ వెహికల్, హ్యాచ్ బ్యాక్ వెహికల్ గురించి కూడా చాలా మంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మన దగ్గర 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి టోటల్ టాప్ ఎండ్ VXD అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ వస్తుంది అనమాట. ఇథియోస్ GD అండి. అంటే డీజిల్ వెహికల్. మనకు మైలేజ్ కూడా 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. దీని ఇంజన్ కూడా మనకు లైఫ్ అనేది కూడా చాలా ఎక్కువ తిరుగుతుంది అనమాట ఇంజన్ కూడా. అందుకే చాలామంది ఎక్కువ కస్టమర్లు ఈ వెహికల్ గురించి అడుగుతూ ఉంటారు. సో మనకు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ కూడా. ఇది వచ్చేసి 2016 మోడల్ అండి. 2016 మోడల్ VXD టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్. ఇది మనకు దాదాపుగా కస్టమర్తో మనం ఫైనల్గా ఒక 6 లక్షల బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. 5,80,000 నుంచి 6 lakhs బిట్వీన్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ఏదైనా సరే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకైతే ఏదైనా వెహికల్ పర్టికులర్గా మీకు నచ్చిందంటే ఇమీడియట్గా మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న వెహికల్ రేపు ఉంటుందో లేదో కూడా మన దగ్గర తెలియదు. ఎందుకంటే ఈ వెహికల్ వచ్చేసి సెల్లర్ వెహికల్ ఆయన మనసు చేంజ్ చేసుకొని సేల్ చేయొద్దని అనుకోవచ్చు. లేదంటే బయట కస్టమర్ ఉంటే ఆయన వెహికల్ బయటికి తీసుకెళ్ళి సేల్ చేయొచ్చు. లేదంటే మన దగ్గరనే సేల్ అవ్వచ్చు. సో ఈ 3 ఆప్షన్స్లో మనకి ఏదైనా జరగచ్చు. సో మీకు ఏదైనా సరే వీడియోలో చూసే వెహికల్కి ఏదైనా నచ్చిందంటే కనుక ఇమీడియట్గా వాట్సాప్లో మీకు స్క్రీన్ షాట్ పంపించండి. వెహికల్ అవైలబుల్ ఉందో లేదో చెప్తాను. అప్రాక్సిమేట్గా మీకు దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాను సార్. టొయోటా ఇన్నోవా వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు 8 సీటర్ వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి. 2011 మోడల్. మన దగ్గర వచ్చేసి ఒక 5 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్ ఇన్నోవా ఈ మోడల్స్లో. 2011 మోడల్ ఉంది, 12 మోడల్ ఉంది, 13 మోడల్లో 2 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇన్నోవా క్రిస్టా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను. 2011 మోడల్. ఇది వచ్చేసి మనకు 8 సీటర్ వెహికల్ సార్. సారీ, V వర్షన్ కాదు, G వర్షన్ అండి. ఇది వచ్చేసి మనకు 1,10,000 అయితే డ్రైవ్ ఉంది. ఈ వెహికల్ అయితే కండిషన్ చూసుకుంటే గుడ్ కండిషన్లో ఉందండి. అరౌండ్ అప్రాక్సిమేట్గా 7,50,000, 7,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హోండా సిటీ వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి. 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. VMT వేరియంట్ అండి. ఇది వచ్చేసి మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5,50,000 రేంజ్లో మాట్లాడచ్చు అండి. ప్రజెంట్ అయితే 590 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మనకు దాదాపుగా కస్టమర్ తోటి ప్రైస్ మాట్లాడుకుంటే 5,40,000 లేదా 5,50,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. నిస్సాన్ మైక్రా వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు తక్కువ బడ్జెట్లో అంటే అరౌండ్ 2 lakhs 250 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. హైవేలో దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. డిక్కీ స్పేస్ బాగుంటుంది. మనకైతే వెహికల్ కూడా మీకు షిఫ్ట్ ఏదైతే ఏ విధంగా అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుందో ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇంటీరియర్ కూడా ఈ వెహికల్కు బాడీ బిల్డ్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. వెహికల్ కంపారిటివ్లీ మన వేరే వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ అయితే బాడీ బిల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది నిస్సాన్ కాబట్టి. ఇది మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2010 మోడల్, 2010 మోడల్ వెహికల్. 2010 మోడల్ అయినప్పటికీ వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ కూడా. మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 2,20,000 నుంచి 2,40,000 బడ్జెట్లో అంటే 2,20,000 నుండి 2,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్గా ఈ ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు చిన్న ఫ్యామిలీ మోడల్ ఎక్కువ కావాలి, తక్కువ బడ్జెట్లో మోడల్ ఎక్కువ కావాలని కోరుకునే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా బాగుంటుంది. చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఈ వెహికల్. ఈ డ్రైవ్ వచ్చేసి 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సార్. ఇది వచ్చేసి 2017 మోడల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనం కస్టమర్ తోటి దాదాపుగా అప్రాక్సిమేట్గా 2,60,000 లేదా 2,70,000, 2,60,000 లేదా 2,70,000 బడ్జెట్లో కూడా మనము కస్టమర్ తోటి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రజెంట్ అయితే 320 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మనం దాదాపుగా 270 లేదా 280 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు 3 to 4 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే సెలీరియో వెహికల్ చాలా బెస్ట్ అనేది.
ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో సర్వీస్ కూడా మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. ఎక్కడ కూడా మనకి ఈవెన్ డిస్టిక్లలో ఉన్నా కూడా మనకు సర్వీస్ అనేది ఎక్కడైనా సరే అవైలబుల్ ఉంటుంది. ఇది చూసుకుంటే మనకు ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి. ZXi అంటే టోటల్ టాప్ ఎండ్ మోడల్ కిందకి వస్తుంది, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో మనకు స్టీరింగ్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయండి. మనకు వెహికల్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. సెలీరియో మనకు తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది. అరౌండ్ 3,80,000 లేదా 3,90,000, 3,80,000 లేదా 3,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇంకో సెలీరియో వెహికల్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. ఇది కూడా ఆటోమేటిక్ వెహికలే అండి. ఇది వచ్చేసి 2014 మోడల్ VXi అండి. VXi అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ అవి అయితే ఉండవు, కానీ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ కూడా. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది కూడా మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి 3,40,000 లేదా 3,50,000, 3,40,000 లేదా 3,50,000 బడ్జెట్లో కూడా అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అండి ఈ వెహికల్ కూడా. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి కంఫర్ట్ లైన్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు బాడీ బిల్ట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసి మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే యాక్చువల్గా అయితే ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు 4,75,000, 4,80,000 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు ప్రైస్. ఇది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,10,000 లేదా 4,20,000, 4,10,000 లేదా 4,20,000 బడ్జెట్లో ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ ఎండీవర్ వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్, 2.2 ఆటోమేటిక్ వెహికల్ అండి. ఆటోమేటిక్ డీజిల్ వెహికల్. జస్ట్ ఓన్లీ అంటే 1,97,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఎండీవర్కు ఈ రీడింగ్ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. వెహికల్ అయితే కండిషన్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ కూడా మీరు ఎక్కడైనా సరే చెక్ చేయించుకొని కూడా తీసుకోవచ్చు వెహికల్. ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే కోట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 1750 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అప్రాక్సిమేట్గా దాదాపుగా మనకు 16,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. వెహికల్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్, 4x2 అండి, 2.2 లీటర్ ఇంజన్. టొయోటా ఫార్చునర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఈ వెహికల్ గురించి కూడా మన దగ్గర చాలామంది అడుగుతుంటారు. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్, 4x2 అండి, 4x2 వేరియంట్. ఇది వచ్చేసి మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 1,50,000 తిరిగింది. జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. మీరు వచ్చేసి షోరూంలో కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు వెహికల్ కావాలంటే. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ప్రైస్ విషయంలో అయితే కన్నా మనకు 29,50,000 వరకు మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. 29,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చు. 2019 మోడల్, 4x2 వెహికల్, 1,50,000 జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. 29,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. మహేంద్ర XUV 500 వెహికల్ సార్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి, ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. 7 సీటర్లో ఈ రీడింగ్ అనేది చాలా తక్కువ అండి. యాక్చువల్గా అయితే కన్నా మినిమం మనకు 3 lakhs 4 lakhs ఇట్లా తిరిగిన వెహికల్స్ మార్కెట్లో ఎక్కువ దొరుకుతుంటాయి, కానీ మన దగ్గర వచ్చేసి ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది ఈ వెహికల్. మోడల్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి W7 వేరియంట్ అండి, W7 వేరియంట్. ఇది వచ్చేసి మనకు ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, పుష్ స్టార్ట్ బటన్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది, విత్ అలాయ్ వీల్స్తో ఉంది. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 14 లక్షల నుండి 15 లక్షల బడ్జెట్లో రావచ్చు అండి. ఏ ప్రైస్ అయినా రావచ్చు. ఇదైతే ప్రజెంట్ అయితే 16 lakhs వరకు ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీకు అప్రాక్సిమేట్గా దాదాపుగా చెప్తున్నాను 14 లక్షల నుండి 14 రావచ్చు, 14,50,000 రావచ్చు, 15 లక్షలు ఈ బిట్వీన్లో ఉండొచ్చు అండి. 14 లక్షల నుండి 15 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఈ వెహికల్ ఉందండి.